అసలు ఏముంది, ఏదో ఒక టాపిక్ తీసుకొని రోస్ట్ చేయడమే. ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏంటి చెప్పు నాకు? కావాల్సింది ఏంటి? మీరు అంటారు మనీ, ఊపిరి, హెల్త్, వెల్త్, లవడా, లస్సన్ అని మీరు అంటారు. కానీ నేనేమంటా తెలుసా? ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఉన్నప్పుడు సెక్స్ కావాలి కాదరా? కాదు, కాంటెంట్ కావాలి, బ్రెయిన్ కి పాజిటివిటీ కావాలి, నాలెడ్జ్ కావాలి, కంట్రోల్ కావాలి, ఇది కావాలి, ఇవి కావాలి మనకి. వీటిని దెబ్బ కొడుతుంది ఇవే క్రింజ్ థింగ్స్. చూడు, ఈ రోజు రోస్ట్ చేస్తా, చూడు 2 వరకు చూడు, మజా వస్తుంది. నేను చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకో, ఒక లైక్ బటన్ వేసుకో. 6.8 ఇంచెస్ బుల్లా ఉంటది కానీ బుల్లెట్ ఉంటదారా? రేయ్, బుల్లెట్ అని చెప్పి మనిషిని పట్టుకొచ్చావేంట్రా? రేయ్, అది ఫీట్, ఇంచ్ కాదు. మీ అమ్మాయిడికి టీవీ ఉందిరా, సుమన్ టీవీ, ఒక ఛానలే ఉంది. అన్ని క్రింజ్ ఇంటర్వ్యూలే, పనికొచ్చేది ఉండదు అక్కడ యూట్యూబ్ లో. ఈడే హెడ్, మళ్ళీ దానికి వీడియో వచ్చి తొండని బడ్డాటోడు ఎవడో శశి అంట. ఈ బ్రదర్ నాకు కూడా పంపిండు. ప్రియాంక మోహన్ పోస్ట్ షేర్ చేశాడు. ఎందుకు చేశాడు? తను ఇట్లా హిజాబ్ లాగా వేసుకుంది కాబట్టి. వేసుకొని అబుదాబికి పోయింది. అరే, మహా అయితే దుబాయ్, సౌదీ అరేబియా, అబుదాబి ఇటే పోతారు రా వాళ్ళు. అబుదాబికి ఎందుకు పోతారు? ఆడ కొంచెం రిచ్నెస్ ఉంది కాబట్టి. అదే పాకిస్తాన్కి పోమ్మను, బంగ్లాదేశ్ పోమ్మను, ఓలా ఊబర్ అంటారు, మళ్ళీ బాంబులేసి మింగుతారు. ఇప్పుడు మనకి క్యాజువల్ గా గుంతలు కనబడితే మనం ఏం చేస్తాం? చేయని వదిలేస్తాం. కానీ క్రింజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? చిట్ పోస్టింగ్ అంటారు దాన్ని. సాడిస్ట్ నా కొడుకులు 315K కమెంట్స్ పెట్టారా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఆవిడ గుంతలో పడి చచ్చిపోతుందారా? ఆ గుంతలో ఆవిడ శరీరం పడుతుందారా? ఈడ అన్ని డబ్బులు హెల్ప్లు చేసుకుంటూ అది ఫేక్ 539K ఫాలోవర్స్ కొట్టిండు. చెప్పా కదా, బిచ్చగాళ్ళకి మేము బిచ్చం ఇస్తాము అని చెప్పి బిచ్చగాళ్ళని ఫాలో కొట్టించుకొని ఆ బిచ్చగాళ్ళని ఫాలోయింగ్ లిస్ట్ లో పెట్టుకొని ఆ బిచ్చగాళ్ళ త్రూ వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు. అంటే బిచ్చగాడి దగ్గర కూడా డబ్బులు దొంగతనం చేసే బ్యాచ్ ని ఎక్కడైనా చూసావా? ఇప్పుడు నీకు కనబడితే కమెంట్ చేయి, ఎస్ ఆర్ నో అని. మీకు వీడియో స్టార్టింగ్ లో ఒకటి చెప్పాను రా. నేను ఏం చెప్పాను? అరే, మనిషి అన్నాక తెలివి, కంట్రోల్, బుద్ధి, జ్ఞానం ఉండాలి అని. దుర్గామాత ఐడియల్ దగ్గర వీళ్ళ పాట పెట్టి చెప్పులు వేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని చెప్పుతో కొట్టాలని మనకు అనిపిస్తుంది. ఎద్దులా ఎదిగారు, చూస్తుంటే 20 ఏళ్ళు దాటినాయి పోరోళ్ళకి, అయినా కూడా లేదు, బుద్ధి లేదు. అరే, ఆ దుర్గామాత తొందరలో మిమ్మల్ని చెప్పుతో కొడతారా? మీ జీవితాలను చెప్పుతో కొడతారా? ఇప్పుడు మళ్ళీ మీకు మెయిన్ థింగ్, ఇదేంటి, దాని అర్థం ఏంటి, ఆ కంటెంట్ కి మీనింగ్ ఏంటి? ఇట్లా ఏంట్రా ఈ పూసుకోవడాలు, ఇట్లా రమ్మండాలు? కింద వాడు టెంప్లెట్ వేస్తాడు, మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా అని. అంటే ఆవిడ ఎందుకు వేస్తుందరా? మళ్ళీ ఈ రీల్కి ఎంతమంది లైక్లు కొట్టారు తెలుసా నీకు? అంతమంది లైక్లు కొట్టారు. ఎదురు నీకు లేరులే, నువ్వులే, బుద్ధి తక్కువ ఎదవా. అండ్ ఆవిడ ఇట్లా అంది అని చెప్పి సీరియస్ తీసుకొని వెళ్ళావనుకో ఉంటారు. ఫోటోస్, నీ నెంబర్, నీ చాట్ అన్ని డిలీట్ చేస్తా, కానీ నీ మెమోరీస్ ఎట్లా డిలీట్ చేయాలి తల్లి? అరే, నీకు సరిగ్గా లేస్తుందారా? నీది లేస్తే నా ఏలంత ఉంటుందరా? నువ్వేం డిలీట్ చేస్తావరా? ఫస్ట్ ఆఫ్ ఆల్, పోక్సో యాక్ట్ పెద్దోళ్ళు చిన్నోళ్ళని గెలికితే పడుతుంది, కానీ చిన్నోళ్ళని గెలికితే పిచ్చి యాక్ట్. ఒక పిచ్చి పువ్వు యాక్ట్ అయినా వీళ్ళ కోసం ఉండాలి కదా. ఫోటోస్ అంట, నంబర్ అంట, చాట్ అంట. అరే, నీకు బాతులైనా చక్కగా ఉన్నాయారా? బేకార్ నాయాలా, బడెగొట్టే పిల్లపు. నువ్వు ఇంకోసారి క్రింజ్ చేసినట్టుగా అనిపిస్తే నీ మీద స్పెషల్ రోస్ట్ పట్టుకొస్తారా ఈ పిల్ల నాయాల మీద. నేను బతక రావాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో. ఎప్పుడైనా వజ్జా కంటెంట్ చూసినావా? చూడు, అసలు కామెంట్ పెట్టే పద్ధతి అనేది. నా కోసం ఒక సాయం చేయండి, లేకపోతే మీకు 1 అవర్ ఊపిరి ఆపేలా క్లిక్ చేస్తాను. పద్ధతి అని చెప్పి పద్ధతి లేని కమెంట్ చదివేవరా? నీకుందా పద్ధతి? అయినా 1 అవర్ కిక్స్ ఏం చేస్తున్నారా మీరు? సంసారాలు చేస్తున్నారా? ఇన్స్టాగ్రామ్ లో సంసారాలా? ఈడికి మళ్ళీ నిబ్బీలందరూ కమెంట్లు, నా కోసం చెయ్యు, ఫైర్ సింబల్, లవ్ సింబల్, ఇట్లాంటి కంటెంట్ నేను చేశాను అనుకో ఒక్క వీడియో అయినా. నా ఫ్రెండ్స్ ఇప్పుడే నేను ఇట్లా మంచి కంటెంట్ చేస్తేనే నన్ను, అరే నువ్వు మంచి కంటెంట్ చేస్తున్నావురా అని అనరు. అట్లాంటిది నేను ఇట్లాంటి కంటెంట్ చేశాను అనుకో, నన్ను రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు వజ్జా అని అరుస్తారు. మా అయ్యానైతే నన్ను బెల్ట్ తీసుకొని కొడతాడు. ఎట్లా చేస్తారా ఇట్లాంటి కంటెంట్? అండ్ మావా,
నేను కూడా గిట్లా రోడ్డు మీద అందరికీ హెల్ప్ చేసుకుంటూ తిరుగుదాం అనుకుంటున్నా. తిరగాలంటే మీరు నాకు 100K సబ్స్క్రైబర్స్ చేసేయాలి. అండ్ ఇన్స్టాలో కూడా ఒక 150K ఫాలోవర్స్ చేసేయండి. నేను కూడా ఇట్లా రోడ్ల మీద హెల్ప్లు చేసుకుంటూ తిరుగుతా ఇంకా. అండ్ చాలా మంది పల్లవి ప్రశాంత్ పార్ట్ 2 కావాలి, పార్ట్ 3 కావాలి, పార్ట్ 4 కావాలి అన్నారు. మీకోసం పార్ట్ 2 కాదు కానీ ఒక చిన్న రోస్ట్ చేద్దాం. అరే ఈ పర్ఫార్మెన్స్ ఎవడైనా ఇవ్వగలుగుతారా చూడు. అందరికీ గుడ్ మార్నింగ్. టిక్ టాక్ శేఖర్ కూడా రైతుది ఇలా ఉంటుంది. నా పొలంలో నేనే చూడండి ఎంత కష్టపడుతున్నాను. మళ్ళీ ఎంత సెలబ్రిటీ అయినా కానీ ఇది నా పొలంలో నేను చూడండి ఎంత కష్టపడుతున్నాను. చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్, చూడండి రైతుది ఇలా ఉంటుంది చూడండి ప్లీజ్. కొడంగల్ శేఖర్ గాడు కూడా నీలాంటి పర్ఫార్మెన్స్ పంట పొలాల్లోకి వెళ్ళి చేయగలుగుతాడు. చెప్పే కదా ఈడు పొలంలోకి వెళ్తే చాలు ఏడుస్తాడు, పొలంలోకి వెళ్తే చాలు ఏడుస్తాడు. మళ్ళీ బయటకు వచ్చి పెద్ద కార్ ఎక్కి దిగి పోజు కొడతాడు, పెద్ద కార్ ఎక్కి దిగి పోజు కొడతాడు. ఈయన కంటెంటే అది, ఈయన ఓవర్ యాక్షనే అది, ఈయన ఎమోషనే అది. మళ్ళీ ఈయన ఎమోషన్ రైతు బిడ్డ. పొలంలో పోయి ఏడవడం, కార్లలో తిరగడం, 10 మందిలో పోజు కొట్టడం, ఇట్లా అనడం. మళ్ళీ ఈ ఓవర్ యాక్షన్ ఎంత పీక్ లెవెల్ ఉంటుందంటే నరేంద్ర మోడీ తన పని తాను చేసుకుంటుండు, వెళ్ళి ఈడు కమెంట్ పెడతాడు. అరే నీకున్న రెప్యుటేషన్ కి నీ కమెంట్ సెక్షన్ లోనే నీకు పాజిటివ్ కమెంట్స్ రావు, డిలీట్ చేసుకుంటావు, చాలా కమెంట్స్ ఆఫ్ చేసుకుంటావు. వస్తే ఇంకా వేరే వాళ్ళ కమెంట్ సెక్షన్ లో వెళ్ళి నువ్వు కమెంట్ పెడితే నిన్ను మింగకుండా ఏం చేస్తారా? ఏడపైనా మింగుతున్నారా నిన్ను? అదో బతకారా? నేనైతే ఈ బతుకు బతకలేనురా. వాడే పెద్ద నిబ్బాగాడు అంటే ఈడికి మళ్ళీ ఎలివేషన్ చూడు. భయ్యా మీరు చెప్పిన ఆ టాలెంట్ నాకు ఉంది భయ్యా, కానీ ఒక్క మెసేజ్ తో నన్ను మోటివేట్ చేయడానికి చూశారు కదా చాలు. ఈడెళ్ళి భాషని టాలెంట్ అంటుండు చూడు. తెలుగు బాగుంది, కన్నడ అయినా తెలుగు అయినా టాలెంట్ కావాలి అంట. ఒక్క మెసేజ్ తో నన్ను మోటివేట్ చేయడానికి చూశారు కదా దేవుడా, ఈడికి ఎవడైనా చెప్పాను రా ఎరుపు అని. వస్తా, మీ ప్లేస్ కి వస్తా. నువ్వు వస్తే నిన్ను కూడా మింగడం స్టార్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకో. వెనకాల భగవంతుడి ఫోటోలను వదిలేసి ఈడు బీబీ విన్ అయిన దానికి పూజలు చేస్తుండు, పూలు పెడుతుండు. ఇప్పుడు చెప్పు ఈ ఏమనాలి నేను? ఈడు ఓవర్ యాక్షన్ కి గవర్నమెంట్ నుంచి ఓవర్ యాక్షన్ సర్టిఫికేషన్ తీసుకొచ్చి ఈయన ఫోటో వేసి అతికించాలరా. అంతేగా. ఈవెన్ కొడంగల్ శేఖర్ హ్యాస్ ది పర్పస్, బట్ వీడు కాదు. అరే బీటెక్లు, ఇంజనీరింగ్లు, స్పెషలైజేషన్లు, కాంట్రాక్ట్ బేస్ వర్క్లు, బిజినెస్లు, మనం పొద్దునిండా టైం ఇచ్చి కొట్టుకునే సక్సెస్ కన్నా వీళ్ళు ఈ రోజు నువ్వు 10 సంవత్సరాలు స్పెషలైజేషన్ చేసిన దానికంటే ఎక్కువ సంపాదించి కూర్చున్నారు. క్రింజ్ చేస్తే చాలు సెట్ అయిపోవచ్చు. జస్ట్ క్రింజ్ గాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళకి కనెక్ట్ అయితే చాలు. నువ్వు బిచ్చగాళ్ళు అందరు ఎత్తుకుంటారు, నేను సెలబ్రిటీ చేసేస్తారు, నిన్ను ఇన్ఫ్లుయెన్సర్ అనేస్తారు. నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడిని ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. వీళ్ళు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో నాకు తెలియదు. ఎనీవేస్ వీడి పైన పార్ట్ 2 స్పెషల్గా ప్లాన్ చేస్తా తొందరలో. నేను అది చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలా. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. నా వీడియోస్ చూడకపోయినా పర్లేదు, జస్ట్ క్లిక్ చేసి లైక్ కొట్టి వదిలేయండి. బట్ ఇక్కడ దాకా వచ్చినామంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్.